డిప్రెషన్లో ఉన్నావా? డిప్రెషన్తో ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదని బాధపడుతున్నావా? డిప్రెషన్ నీ జీవితాన్ని రాజ్యం వెళ్తా ఉందా? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా డిప్రెషన్, ఎవరితో మాట్లాడినా డిప్రెషన్, ఎవరిని కదిలించినా డిప్రెషన్, డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను విడువను ఎడబాయను. యెహోషువ జీవితంలో కూడా గొప్ప డిప్రెషన్ రాజ్యం వెళ్ళింది. మోషే వంటి నాయకుడు లేడు. ఈ అవిధేయులైన ఇజ్రాయేల్ ప్రజల్ని కనానుకి ఏ విధంగా నడిపించాలి, అంత గొప్ప నాయకుడికే ముచ్చమటలు పుట్టించినటువంటి వీరిని ఏ విధంగా నేను నడపగలను అని ఆయన నిరుత్సాహములో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోషువ, నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకు తోడై ఉండదును. నువ్వు దిగులు పడకు, జడియకు, భయపడకు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అదే దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, యెహోషువకు తోడై ఉన్న నేను నీకు తోడై ఉంటాను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఏ డిప్రెషన్ని నీ యొక్క హృదయంలో ఉంచనీయొద్దు. దేవుని వాక్యం ఈరోజు నిన్ను బలపరుస్తోంది. ఇఫ్ యు బిలీవ్ ఇన్ గాడ్ యూ కెన్ సీ మైటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. యెహోషువ జీవితంలో ఆ యొక్క వాక్యాన్ని బలముగా తీసుకున్నాడు, ఇజ్రాయేల్ను కానానికి నడిపించినాడు. ఈరోజు దేవుని వాక్యమును నీ హృదయంలోకి తీసుకో, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు.